నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు కోచ్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తన సహచర నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత గ్యారంటీ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్నా ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని ఆయన విమర్శించారు. ఎవరికి వరి మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారని, పురుషులు బస్సులో ప్రయాణించడం కష్టతరమైందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయక తాము బాధపడుతున్నామని ప్రజలంటున్నారని ఆయన అన్నారు. 10 ఏళ్ల పాటు భాజపా ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండి అంబానీ ఆదానికి తప్ప సామాన్య ప్రజానికానికి ఒరగబెట్టిందేం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం దేశం బాగుపడాలంటే కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ ను మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దుబ్బాక గ్రామ శాఖ అధ్యక్షులు కోచ్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ పెండ గంగాధర్, సీనియర్ నాయకులు నాగలి గోవర్ధన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, నూకల నర్సయ్య, నిమ్మల కిరణ్, కూర నర్సయ్య, కోమటి శేఖర్, చిన్నోల వినోద్, గోస్కొండ నర్సయ్య, బూర్ల గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు ప్రజలు తీరు ఎట్లుందంటే 6 గ్యారంటీలలో ఒకటి అమలు చేయడం జరిగింది. అది కూడా బస్సు. ఆ బస్సు కూడా ప్రజలు తిడుతున్నారు. ఆడోళ్ళు, అరే పన్ను ఎందుకు పెట్టిండు వేస్ట్గా, అనవసరంగా మా డబ్బులు మేము లేకుండా ప్రయాణించకపోతుండే అది పెట్టి బస్సులలో ఎక్కకుండా చేసిండు. అది కూడా మన లేడీస్లలో స్త్రీలలో బాగా వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ 5 గ్యారంటీలలో ఏది సరిగా కూడా అమలు చేయడం లేదు. 50% మందికి కూడా అమలు చేయాలి. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కరికి రాలే. 2,500 ప్రతి ఒంటరి మహిళకు 2,500 ఇస్తాడు. అది ఎక్కడ పోయింది? మన విద్యుత్ ఫ్రీ అన్నాడు, అది కూడా 40% వచ్చింది. అది కూడా అమలు కాలేదు. గ్యాసు కూడా ఎవరు తీసుకున్నా అని ఖాతాలకు పడతారు. ఖాతాలలో కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. మాకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి ఎక్కడికి పోయినాయి? ఏది కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ నేను ఎక్కగానే 9వ తారీఖు తీసుకొని 11వ తారీఖు నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను. అవి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఉట్టుపెట్టి ఆగస్టు 15 అని చెప్పి గడపడం తప్ప ఈ రేవంత్ రెడ్డికి చేతగానామీలు ఇచ్చి ప్రజలు చాలా మోసగించిండు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్కు ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లో కూడా 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఉన్నది. ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఖచ్చితంగా గుణపడని చెప్తారు. బీజేపీ ఒక రామజపం తప్ప వేరే ఏం లేవు. మోడీకి కూడా మనకి ఏమి హామీలు 15 లక్షలు మన అకౌంట్లో వేస్తాడు, అవి వేసిండా? ఏవి కూడా సరిగా వేయలేడు. ఒకటే జై శ్రీరామ్ అనే నిజానాథ్. మేము కూడా జై శ్రీరామ్ అంటాం. మేము కూడా హిందువులమే, ఖచ్చితంగా మేము రామభక్తులమే. దాంట్లో అతిశక్తి కాదు. మేము కూడా బొట్టు పెట్టుకున్నాం, దాంట్లో ఏం కాదు. కాబట్టి ఈరోజు బీజేపీ కూడా ప్రజలు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము సుభిక్షంగా ఉంటాం. 24 గంటల కరెంట్ వస్తుంది, పింఛన్ కూడా వస్తుంది, పెంచుతామన్న 4,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా పెంచలేడు. ఉన్న జనవరి నెల కూడా ఇంక ఇప్పటిదాకా ఇవ్వలేదు అని ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గెలవడం తథ్యం. మాకు దుబ్బాక గ్రామంలో ఎంతో కరెంటు కొరత ఉంటుంది. కాబట్టి అప్పుడు 3 కోట్లు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రతి మోటార్ గార్డ్ కానీ, ఇండ్లలో కానీ, ఊళ్ళలో కానీ ప్రతి కాంబోలో వేయడం జరిగింది. అప్పుడు ఉన్న విద్యుత్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి ఊళ్ళు విలేజ్లలో కూడా గంటకు పోవడం, ట్రిప్ అవ్వడం, కరెంటు సరిగా ఉండగా కూడా మా దుబ్బాక గ్రామంలో చాలా పంటలు ఎండిపోయినాయి. ఈ వ్యతిరేకత కూడా మాకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈరోజు ప్రచారంలో భాగంగా దుబ్బాక గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది. మన బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ అభ్యర్థి మన బాజిరెడ్డి గోవర్ధన్ మన నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కావున మా కార్యకర్తలు అందరు దాదాపు ఒక 50 నుంచి 60 మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మన బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ప్రజలు కూడా స్పందన బాగుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 4 నెలల్లోనే మన తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఒక్కదానికి కూడా అమలు చేయకపోవడం, ప్రజల్లో ఈ 3-4 నెలలనే తీవ్ర వ్యతిరేకత రావడం కూడా మనకు ప్రజలు అంటున్నారు. మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా
ఇప్పుడు మన కారు గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవనను భారీ మెజారిటీతో గెలిపిస్తాం, కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తాం అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి మన ఎంపీటీసీ గారు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. జై తెలంగాణ, గోవన్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.